ఆధునిక భారతదేశ చరిత్ర మొదటి చాప్టర్ మనకు యూరోపియన్ల రాక. అసలు యూరోపియన్ల రాకలో మళ్ళీ దాంట్లో సబ్ చాప్టర్ చూసుకున్నట్టయితే భారతదేశానికి సముద్ర మార్గ అన్వేషణ. అసలు భారతదేశానికి యూరోపియన్లు సముద్ర మార్గం, భూమార్గం చాలా దగ్గరగా ఉంది, కానీ సముద్ర మార్గం ఇంత దూరం తిరగవలసి వచ్చినటువంటి గత్యంతరం వాళ్ళకి ఎందుకు ఏర్పడింది అనేటువంటిది ఈరోజు చూస్తాం. భారతదేశంలో దాదాపు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి, తర్వాత నూలు వస్త్రాలు, తర్వాత అనేక రకాలైనటువంటి అంటే పర్ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా ఉత్పత్తి జరిగేవి భారతదేశంలో. సో చైనా నుండి వచ్చేటువంటి పింగాణి వస్తువులు కూడా భారతదేశం నుండి యూరప్కి తరలించేవాడు. అయితే అనేక రకాలు ఉన్నాయి. అప్పుడు ఈ ఎర్ర సముద్రం ద్వారా మనకు రూట్ ఉండేది. తర్వాత భూమార్గం ద్వారా రూట్ ఉండేది. తర్వాత ఇన్ని రూట్స్ ఉన్నా కూడా, ఇన్ని దారులున్నా కూడా యూరోపియన్స్ మళ్ళీ భారతదేశానికి ఎందుకు రాలేదు? ఇది ఆలోచన. భారతదేశానికి ఎందుకు రాలేదు అని అంటే ముఖ్యంగా అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇగో భారతదేశానికి పైన భారతదేశం, ఇక్కడ చూస్తున్నారు మీరు భారతదేశం. ఈ భారతదేశానికి పైన ఈ ప్రాంతం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాన్, ఇరాక్, తర్వాత ఇక్కడ ఇదంతా ఇరాన్, ఇరాక్, తర్వాత ఇక్కడ టర్కీ ఏరియా. ఇది టర్కీ ఏరియా, ఇది టీ అని పెట్టాను, టర్కీ. సో ఈ టర్కీ ఇక్కడ కలుస్తుంది, చూడండి, యూరప్తో కలుస్తుంది. మీకు గీత చూపిస్తాను. ఇది మధ్యధరా సముద్రం. ఇది మనకు నల్ల సముద్రం అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ టర్కీ తర్వాత యూరప్కు మధ్యన ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎర్ర గీత గీసాను చూడండి, అక్కడ కనెక్షన్ ఉంటుంది. ఆ ప్లేస్నే ఏమంటారంటే, ఈ ప్లేస్ని ఏమంటారంటే కాన్స్టాంటినోపిల్ అంటారు. ఈ కాన్స్టాంటినోపిల్ రాజధానిగా యూరప్ వాళ్ళు కాన్స్టాంటైన్ అనేట అతను క్రైస్తవ మతంతో యూరప్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. కాన్స్టాంటినోపిల్ రాజధానిగా ఆ సామ్రాజ్యాన్ని బైజాంటిన్ సామ్రాజ్యం అంటారు. టర్కీని, అంటే ఇది పర్షియా ప్రాంతంలో టర్కీని పాలిస్తున్నటువంటి ముస్లిం రాజు రెండవ మహమ్మద్. సో ఈ రెండవ మహమ్మద్ ఇక్కడ పరిపాలిస్తున్నాడు. అయితే మరి రెండవ మహమ్మద్కి కాన్స్టాంటైన్కి ఏం జరిగింది అంటే మత యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి అప్పటికే దాదాపు ఇస్లాం మతం ఇక్కడంతా కూడా మొత్తం కంప్లీట్గా కూడా వ్యాప్తి చెందింది. యూరప్లో అప్పుడు క్రైస్తవ మతం ఉంది. సో ఇక్కడ ఇస్లాం మతానికి, అక్కడ క్రైస్తవ మతానికి మధ్యన మత యుద్ధాలు జరిగాయి. ఆ మత యుద్ధాలనే ఏమంటారంటే క్రూసేడులు అంటారు. మనం 8వ 9వ తరగతుల్లో చదువుకున్నాం, గుర్తుపెట్టుకోవాలి. క్రూసేడులు అంటారు. ఆ క్రూసేడుల్లో ఎన్ని క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి యూరప్ వాళ్ళకి, తర్వాత అంటే యూరప్ క్రైస్తవులకి, తర్వాత టర్కీ ముస్లిమ్స్కి మధ్యన. అంటే గుర్తుపెట్టుకోండి, ముస్లింలకు క్రైస్తవులకు జరిగినటువంటి యుద్ధాలను క్రూసేడ్లు అంటారు. ఈ యుద్ధాలలో ఇది ఎన్నో యుద్ధం అంటే 3వ క్రూసేడ్ యుద్ధం. 3 జరిగాయి. చివరి క్రూసేడ్ యుద్ధంలో ఇది ఈ టర్కీని పరిపాలిస్తున్నటువంటి రెండవ మహమ్మద్ ఏం చేస్తాడంటే ఆ కాన్స్టాంటినోపిల్ని గెలుస్తాడు. కాన్స్టాంటినోపిల్ని గెలిచేసి కాన్స్టాంటైన్ని ఓడించేసి కాన్స్టాంటినోపిల్ని గెలిచేసి ఆ ఒకే దారి, యూరప్ వాళ్లకు ఆసియాకు రావడానికి ఒకే దారి, ఆ దారిని మూసేస్తాడు. ఎవరు? రెండవ మహమ్మద్. ఇలా వాళ్లకు దారిని మూసేశాడు. పోనీ ఒకవేళ వాళ్ళు యూరప్ వాళ్ళు మధ్యధరా సముద్రానికి వద్దామన్నా, మళ్ళీ తర్వాత ఇక్కడ మళ్ళీ కొంత భూభాగం రావాలి, ఈ భూభాగం ఎర్ర సముద్రంలో రావాలన్నా మళ్ళీ అక్కడ ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళు పైనుండి భూభాగంలో వెళ్ళాలన్నా అక్కడ ముస్లిమ్సే ఉన్నారు. సో మొత్తం అంతా ముస్లిమ్సే ఉన్నారు. ఇప్పుడు యూరప్ క్రైస్తవులు ఒక్కటే అనుకున్నారు, ఏంటంటే ఎలాగైనా సరే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి.
వెరీ రిస్కీ, చాలా కష్టమైనటువంటిది. ఆ కష్టమైనటువంటి దాంట్లోనే ఏం జరిగింది, సముద్ర నావికులు ఎవరు వచ్చారు, ఎవరు ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు మనం చూస్తాం. ముందు ఈ క్రూసేడ్ల సంగతి చూద్దాం. చూసాం కదా, భారతదేశంలో ముఖ్యమైనటువంటివి ఏంటి భారతదేశంలో అంటే, భారతదేశంలో సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, తర్వాత చైనా నుంచి వచ్చేటువంటి పింగాణీ పాత్రలు కూడా, ఇవన్నీ కూడా ఎక్కడికి, యూరప్కు ఎగుమతి చేసేదన్నమాట. కానీ ఈ ఎగుమతి సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అంటే, క్రైస్తవులకు ముస్లింలకు జరిగినటువంటి మత యుద్ధాలను ఏమంటారంటే క్రూసేడులు అంటారు. మళ్ళా చెప్తున్నాను చూడండి. ఆ టైంలో క్రైస్తవులకు వర్సెస్ ముస్లింలకు జరిగిన మత యుద్ధాలను ఏమంటారంటే క్రూసేడులు అంటారు. క్రూసేడులు అందరూ గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి ఇవి ఎగుమతి చేసేది. కానీ ఆ ఎగుమతి ఎందుకు ఆగిపోయింది అంటే, క్రైస్తవులకు ముస్లింలకు మధ్యన క్రూసేడులు అనేటువంటి మత యుద్ధాలు జరిగాయి. సో 1453లోనే ఈ మత యుద్ధం జరిగింది. మూడవ క్రూసేడ్ యుద్ధం జరిగింది. 1453లో ఎన్నో సంవత్సరంలో, 1453లో మూడవ క్రూసేడ్ అంటే తెలుసు కదా, క్రైస్తవులకు ముస్లింలకు జరిగిన మత యుద్ధం. మూడవ క్రూసేడ్ యుద్ధం ఎవరెవరికి జరిగింది? రెండవ మహమ్మద్ ఏ ప్రాంత పాలకుడు? టర్కీ ప్రాంత పాలకుడు వర్సెస్ ఎవరికి? కాన్స్టాంటైన్. ఏ ప్రాంత పాలకుడు? బైజాంటియన్ సామ్రాజ్యం. రెండవ మహమ్మద్కు కాన్స్టాంటైన్కి మధ్యన జరిగినటువంటి మూడవ క్రూసేడ్ యుద్ధం. ఈ మూడవ క్రూసేడ్ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే, ఎవరు ముందు రాస్తే వాళ్ళే గెలుస్తారని మనం ఇప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. మహమ్మద్ గెలిచి కాన్స్టాంటినోపిల్ బైజాంటియన్ సామ్రాజ్యం యొక్క రాజధాని కాన్స్టాంటినోపిల్ను ఆక్రమించి దారి మూసేశాడు. యూరప్ క్రైస్తవులను ఆసియాకు రాకుండా దారి మూసేశాడు. ఏ విధమైనటువంటి లేకుండా చేశాడు. సో అప్పుడు ఆ సమయంలో ఎవరు? యూరప్ క్రైస్తవులు సముద్ర మార్గ అన్వేషణను చేశాడు. ఎక్కడికి? భారతదేశానికి సముద్ర మార్గ అన్వేషణ చేశారు. ఇది మనకు ముఖ్యమైనటువంటి సమాచారం. సో మొత్తానికి అసలు ఎలా జరిగింది, ఎలా వచ్చింది, సో ఈ భారతదేశానికి సముద్ర మార్గాన్ని అన్వేషించినటువంటి వాళ్ళు ఎలా చేశారు అనేటువంటిది ఇప్పుడు మనం చూస్తాం. సో ఫస్ట్ ఎవరు పంపారు, ఎవరు చేశారు ఏంటనేది మనం జాగ్రత్తగా ఎవరెవరు పంపారనేది చూద్దాం. మొదట మనకు నౌకాయానాన్ని ప్రోత్సహించింది ఎవరు అంటే, నౌకాయానాన్ని ప్రోత్సహించిన
ప్రోత్సహించిన పోర్చుగల్ రాజు పోర్చుగల్ రాజు ఎవరంటే ఇన్ఫాంటే హెన్రీ అంటారు. ఇన్ఫాంటే హెన్రీ ఎక్కడ చూస్తున్నారు కదా, పోర్చుగల్. ఇది యూరప్కు సంబంధించినటువంటి తలభాగం. దీంట్లో ఈ బ్లూ కలర్లో గీసిన భాగం పోర్చుగల్. చూడండి, పోర్చుగల్ అక్కడ ఉంటుంది. ఆ పోర్చుగల్ రాజు నౌకాయానాన్ని ప్రోత్సహించినటువంటి రాజు ఎవరంటే పోర్చుగల్ రాజు ఇన్ఫాంటి హెన్రీ. అయితే ఈయనను అందుకే అంటే నౌకాయాన పాఠశాలలు స్టార్ట్ చేశాడనమాట. నౌకాయానాన్ని ప్రోత్సహించి అనేకమైనటువంటి నౌకాయాన పాఠశాలలు స్టార్ట్ చేశాడు. నౌకాయాన పాఠశాలలు ప్రారంభించాడు. అందుకే ఇతన్ని ఇన్ఫాంట్ హెన్రీని ఏమంటారంటే హెన్రీ ది నావిగేటర్ అని అంటారు. హెన్రీకి ఉన్న పేరేంటి, అందుకే హెన్రీని ఏమంటారు. అందువలన హెన్రీని నౌకాయానాన్ని ప్రోత్సహించింది కాబట్టి పోర్చుగల్ రాజు హెన్రీని ఏమంటారంటే హెన్రీ ది నావిగేటర్ అని అంటారు. హెన్రీ ది నావిగేటర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ మనకు. హెన్రీ ది నావిగేటర్ అన్న అతను ఫస్ట్ మనకు పోర్చుగల్ రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి పోర్చుగల్ రాజు రెండవ జాన్. ఎవరైనా రెండవ జాన్. పోర్చుగల్ రాజు రెండవ జాన్. పోర్చుగల్ రాజు రెండవ జాన్ 2 అన్నమాట. ఆ రెండవ జాన్ ఏం చేశాడంటే అక్కడి నుండి తన ప్రోత్సాహంతో పోర్చుగల్ నుండి ఒక నావికుడిని పంపించాడు. భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కోమని పంపించాడు. ఈ రెండవ జాన్ పంపించినటువంటి నావికుడు ఎవరు అంటే రెండవ జాన్ పంపించిన నావికుడు బార్తలోమియా డియాజ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. బార్తలోమియా డియాజ్ పోర్చుగల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆఫ్రికా కొనను పట్టుకొని ఆఫ్రికా ఇక్కడ స్పెయిన్ నుంచి మెల్లిగా ఆఫ్రికాకు చేరుకున్నాడు. ఆఫ్రికా ఎడ్జ్ని పట్టుకొని అలా వచ్చేసాడు అనమాట. ఎక్కడికి? డియాజ్ చివరికి ఎక్కడ చేరుకున్నాడు? ఆఫ్రికా అగ్రానికి చేరుకున్నాడు. ఆఫ్రికా అగ్రానికి చేరుకోగానే విపరీతమైనటువంటి తుఫాన్లు వచ్చాయి. మొత్తానికి బార్తలోమియా డియాజ్ ఎక్కడ చేరుకున్నాడు? ఆఫ్రికా అగ్రానికి ఆఫ్రికా బార్డర్ ఎంబడే వచ్చేసాడు. చాలా కష్టంగా వచ్చాడు. ఆఫ్రికా అగ్రానికి చేరుకోగానే విపరీతమైనటువంటి తుఫాన్లు వచ్చాయి. ఆ తుఫాన్లు వచ్చాయి కాబట్టి ముందుకు వెళ్ళలేకపోయాడు బార్తలోమియా డియాజ్. అందుకే బార్తలోమియా డియాజ్ ఈ ఆఫ్రికా అగ్రానికి ఏమని పేరు పెట్టాడంటే ఆఫ్రికా అగ్రానికి తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. తుఫానుల అగ్రం అని పేరు పెట్టాడు. ఇక వెళ్ళలేకపోయాడు. బార్తలోమియా డియాజ్ పోర్చుగల్ రాజు అయినటువంటి రెండవ జాన్ నావికుడైనటువంటి బార్తలోమియా డియాజ్ని పంపించాడు. రెండవ జాన్ రాజు. ఓకే, నావికుడు ఎవరిక్కడ? బార్తలోమియా డియాజ్. ఈయన నావికుడు కాదు, బార్తలోమియా డియాజ్ నావికుడు. ఓకే, సో ఆ నావికుడైనటువంటి డియాజ్ను పంపిస్తాడు. పంపిస్తే ఎక్కడి వరకు చేరుకున్నాడు? ఆఫ్రికా అగ్రానికి చేరుకున్నాడు. ముందుకు వెళ్ళలేకపోయాడు. అందుకే దానికి ఆఫ్రికా అగ్రానికి ఏమని పేరు పెట్టాడు? తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు. ఇక డియాజ్ చేసేది ఏమీ లేక మళ్ళీ తిరుగుముఖం పట్టాడు, పోర్చుగల్కు వచ్చేసాడు. జాన్ అడుగుతాడు, ఏమయ్యా డియాజ్ వెళ్ళొచ్చావా భారతదేశానికి అని అడుగుతాడు. భారతదేశానికే వెళతాం, ఆఫ్రికా అగ్రంలో చుక్కలు కనబడ్డాయి, తుఫాన్లు వచ్చాయి, వెళ్ళలేకపోయాను అని చెప్తాడు. ఎవరు? బార్తలోమియా డియాజ్. అందుకే సరే, మొత్తానికి అదొక నమ్మకాన్ని కలిగించింది కాబట్టి ఆ తుఫాన్ల అగ్రానికి రెండవ జాన్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ఆఫ్రికా అగ్రానికి అంటే ఆ తుఫానుల అగ్రానికి తుఫానుల అగ్రం అని ఎవరు పెట్టారు?
బార్తలోమియా డియాస్ పెడతాడు. ఆఫ్రికా అగ్రానికి తుఫాన్ల అగ్రం అని ఎవరు పెడతారు? డియాస్ పెడతాడు. డియాస్ పేరు పెడతాడు. అయితే చివరికి చేరుకున్నాడు. మరి జాన్ అడుగుతాడు, ఏమయ్యా మళ్ళీ పోయొచ్చినావా అంటే, వెళ్ళలేదు అని అంటే, తుఫానుల అగ్రానికి రెండవ జాన్ ఏమని పేరు పెట్టాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే నమ్మకాన్ని కలిగించేటువంటి అగ్రం. మొత్తానికి భారతదేశానికి అక్కడ ఆ ప్రాంతంలో ఇలా ఉంది అని దానికి అగ్రానికి అలా పెడతాడు. అలా మొత్తానికి జాన్ 2 వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక స్పెయిన్లో ఉన్నటువంటి, స్పెయిన్ ఎక్కడుంది? ఇప్పుడు మీకు ఎల్లో కలర్లో గీస్తాను. పోర్చుగల్ పక్కన ఉన్నటువంటి ఈ ప్రాంతమే స్పెయిన్. మరి ఇదంతా ఈ డియాజ్ ఇదంతా ఎప్పుడు వెళ్ళొచ్చాడంటే, ఈ బార్తలోమియా డియాజ్ 1488వ సంవత్సరంలో వెళ్ళొచ్చాడు. ఎక్కడ దాకా వెళ్ళొచ్చాడు? మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా. పోర్చుగల్ రాజు ఎవరుండే? రెండవ జాన్. ఎవరిని పంపించాడు? నావికుడైన బార్తలోమియా డియాజ్ని పంపించాడు. డియాజ్ ఏం చేశాడు? ఆఫ్రికా అగ్రాన్ని పట్టుకొని చివరి దాకా వెళ్ళాడు. ఎక్కడ దాకా చేరుకున్నాడు? ఆఫ్రికా అగ్రానికి. వెళ్ళాడా? ముందరికి వెళ్ళలేకపోయాడు. ఎందుకు? తుఫాన్ల కారణంగా. అందుకే ఆ ఆఫ్రికా అగ్రానికి ఏమని పెట్టాడు? తుఫాన్ల అగ్రం అని పేరు పెట్టాడు. ఎవరు? బార్తలోమియా డియాజ్. అయితే మళ్ళీ ముందుకు వెళ్ళలేక తిరిగి ఎక్కడికి? పోర్చుగల్కి చేరుకుంటాడు. అందుకే తుఫాన్ల అగ్రానికి రెండవ జాన్ ఏమని పెట్టాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడు. సో ఇదంతా ఏ సంవత్సరంలో జరిగింది? ఎప్పుడు పంపించాడు డియాజ్ని? 1488. మొత్తానికి డియాజ్ బ్యాక్ వచ్చేసాడు. దాని తర్వాత ఇప్పుడు నేను పక్కకు గీసిన ఎల్లో ప్లేస్లో స్పెయిన్ రాణి ఉండేది. ఆమె పేరు ఇసాబెల్లా. ఏం పేరు? ఇసాబెల్లా పరిపాలిస్తుండేది. అయితే మనకు ఈ స్పెయిన్లో ఉన్నప్పుడు ఒక జియోగ్రఫర్, అంటే ఒక భూగోళ శాస్త్రవేత్త అన్నమాట. భూగోళ శాస్త్రవేత్త అయినటువంటి క్రిస్టఫర్ కొలంబస్ అనేటువంటి అతను, నేను వెళితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుంటా అని బాగా ఉత్సాహంగా ఉండేవాడు. అప్పుడు యాక్చువల్గా ఆ క్రిస్టఫర్ కొలంబస్ ఫస్ట్ సహాయాన్ని ఎవరిని అడిగాడంటే పోర్చుగల్ వాళ్ళని అడిగాడు. నేను వెళ్తా అని పోర్చుగల్ వాళ్ళని అడిగాడు. పోర్చుగల్ వాళ్ళు ఈయన స్పెయిన్ అతనని పంపించలేదు. అయితే స్పెయిన్లోనే మళ్ళీ రాణి దగ్గరికి పోయి అభ్యర్థించాడనమాట. అప్పుడు ఆ స్పెయిన్ రాణి ఇసాబెల్లా 1492లో క్రిస్టఫర్ కొలంబస్ను భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కొనమని పంపిస్తుంది. ఇప్పుడు మొత్తానికి ఈ క్రిస్టఫర్ కొలంబస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి ఆఫ్రికా అగ్రానికి రాకుండా ఇలా వెళ్ళిపోతాడు. ఎలా వెళ్ళిపోయాడు? పక్కకి వెళ్ళిపోయాడు. కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయి ఇండియా అంటాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అప్పుడు బంగారు గనులను తవ్వుతున్నటువంటి వాళ్ళు ఎప్పుడో వెళ్ళి ఏ విధంగానో వెళ్ళి సెటిల్ అయినటువంటి ఇండియన్స్ని పట్టుకొని ఇండియా అంటాడు. 1492లో వెళ్ళాడు. ఆ తర్వాత 1498లో వెళ్ళినటువంటి అమెరిగో వెస్పూచి, ఆ వెస్పూచి ఏంటంటే ఇది ఇండియా కాదు, ఇది అమెరికా. అమెరిగో వెస్పూచి ఆయన పేరు మీద అమెరికా అని పేరు పెడతాడు. ఇది అంటే మనకి బార్తలోమియా డియాస్ తర్వాత క్రిస్టఫర్ కొలంబస్ కూడా, అందరూ అంటారు కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు. అమెరికాని కనిపెట్టడానికి రాలే కొలంబస్ భారతదేశానికి సముద్ర రూట్ని కనుక్కోవడానికే బయలుదేరాడు. కానీ గురువుగారు బహుశా సముద్రయానం చేసేయడానికి ఒక పరికరం వాడతారు. అంటే ఇప్పుడు డెవలప్ అయినటువంటి పరికరం, దాన్ని సెక్స్టాంట్ అని అంటారు. సముద్రయానంలో దిక్సూచి, దాన్ని సెక్స్టాంట్ అంటారు. పేరుగా అట్లెందుకు ఉంది అని అంటారు, మీరు చూడండి, గూగుల్లో కూడా చూస్తే తెలుస్తుంది. సెక్స్టాంట్ అంటారు. బహుశా సెక్స్టాంట్ పనిచేయలేదేమో, లేకపోతే కరెక్ట్ వాడలేదేమో. మొత్తానికి ఆఫ్రికా అగ్రం కాకుండా మనోడు ఎటో వెళ్ళిపోయాడు. చివరికి కరేబియన్ దీవికి చేరుకున్నాడు. అక్కడికి పోయి దానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెడతాడు. ఓకే, సో మొత్తానికి
సో 1492లో అలా వెళ్ళిపోతే 98లో వెళ్ళినటువంటి అమెరిగో వెస్పూచి దానికి అమెరికా అని పేరు పెడతాడు. అందుకోసమే కొలంబస్ అమెరికాను కనుక్కున్నాడు, అమెరికాను సముద్ర మార్గం కనుక్కున్నాడు అని అంటారు. అమెరికాను కనుక్కున్నట్టే కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇండియాని కనుక్కున్నట్టు, వీళ్ళు కనుక్కోలేదు, మార్గాన్ని కనుక్కున్నాడు. సో కాబట్టి కొలంబస్ అమెరికాను కనుక్కోవడానికి పోలేదు, భారతదేశానికని వచ్చాడు. పాపం బై మిస్టేక్ ఇదంతా జరిగింది. ఓకే, సో ఇది సంగతి అనమాట. మొత్తానికి 1492లో ఏం జరిగిందో మళ్ళీ ఒక్కసారి చూద్దాం. 1492 ఏంటి? స్పెయిన్ రాణి ఎవరు? ఇసాబెల్లా. స్పెయిన్ రాణి ఇసాబెల్లా ఎవరిని పంపింది అంటే భూగోళ శాస్త్రవేత్త అయినటువంటి క్రిస్టఫర్ కొలంబస్. క్రిస్టఫర్ కొలంబస్ భూగోళ శాస్త్రవేత్త. ఓకే, క్రిస్టఫర్ కొలంబస్ను పంపుతుంది. ఏ సంవత్సరంలో పంపింది? 1492లో పంపింది. గుర్తుపెట్టుకోవాలి. 1488లో ఇంతకుముందు డియాజ్ వచ్చి వెళ్ళిపోయాడు. 1492లో స్పెయిన్ రాణి ఇసాబెల్లా క్రిస్టఫర్ కొలంబస్ని పంపుతుంది. ఈ మాస్టర్ మరి ఆఫ్రికాకు వచ్చిండా? ఎటు వెళ్ళిపోయాడు? చివరికి ఎక్కడికి చేరుకున్నాడు అంటే కరేబియన్ దీవులకు చేరుకొని ఎట్లా? పొరపాటున. అది కూడా రాయాలి ఇక్కడ. మనకు అది యాక్చువల్గా ఎక్కడికి వద్దాం అనుకున్నాడు? ఇండియాకు కనుక్కోవడానికి వచ్చాడు. పొరపాటున కరేబియన్ దీవులకు చేరుకొని ఏమని పేరు పెట్టాడు? దానికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. వాటికి వెస్ట్ ఇండీస్ అని పేరు పెట్టాడు. ఓకే, సో మొత్తానికి 1498లో మళ్ళీ అక్కడికి వెళ్ళిన అంటే అమెరికా యాత్ర చేసిన అమెరిగో వెస్పూచి అనే యాత్రికుడు, అమెరిగో వెస్పూచి అనే యాత్రికుడు అమెరికా అని పేరు పెట్టాడు. అమెరికా అని పేరు పెట్టాడు. ఇది సంగతి. ఓకేనా? సో మొత్తానికి 1492లో 98లో జరిగినటువంటి కథ ఇది. రైట్. సో దీని తర్వాత ఎవరు వస్తారు? మళ్ళీ ఈసారి పోర్చుగల్ వంతు అయింది. పోర్చుగల్లో ఎవరు? ఏ రాజు పోర్చుగల్ రాజు పంపిస్తాడు? ఎవరు వస్తున్నారు ఇప్పుడు అనేది చూస్తాం మనం. సో 1498లో మొత్తానికి సో ఎవరు అసలు పోర్చుగల్ రాజు ఎవరు? పోర్చుగల్ రాజు రెండవ ఇమాన్యుయల్ తన దగ్గర బంధువు నావికుడైనటువంటి ఆయన బంధువుని పిలిచాడు. ఏమని పిలిచాడు? గామా, ఇటు రామ్మా అన్నాడు. ఎవరు? పోర్చుగల్ రాజు రెండవ ఇమాన్యుయల్. అప్పుడు గామా అన్నాడు. ఎవరా గామా? వాస్కోడ గామా. చెప్పు మామా అని అన్నాడు. ఎవరిని? రెండవ ఇమాన్యుయల్ని. సో బంధువులు తర్వాత దగ్గరవాడు నావికుడు అయినటువంటి వాస్కోడా గామాను పంపించాడు పోర్చుగల్ రాజు అయిన రెండవ ఇమాన్యుయల్. ఎవరైనా? రెండవ ఇమాన్యుయల్. ఎవరిని పంపించాడు? వాస్కో డే గామా ఇతన్ని పంపిస్తాడు. సో వాస్కోడ గామా మూడు నౌకలను తీసుకొని మొత్తానికి ఇగో ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ వాస్కోడ గామా వచ్చినటువంటిది. ఓకే, సో వాస్కోడ గామా 3 నౌకలను తీసుకొని దాదాపు 60 మందిని వేసుకొని బయలుదేరుతాడు. ఎక్కడికి బయలుదేరాడు? చివరికి ఆఫ్రికా అగ్రానికి చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పినాం కదా ఇంతకుముందు, అక్కడికి చేరుకున్నాడు. ఓకే, వాస్కోడ గామా
ప్రయాణించినటువంటి నౌక పేరు షాన్ గ్యాబ్రియల్. ఓకే, ఏది? షాన్ గాబ్రియల్. వాస్కోడ గామా ఏంటి? గామా తన నౌక ఏంటది? షాన్ గ్యాబ్రియల్. షాన్ గ్యాబ్రియల్ నౌకపై మొదట ఎక్కడికి చేరుకున్నాడు? కేప్ ఆఫ్ గుడ్ హోప్కి చేరుకున్నాడు. కేప్ ఆఫ్ గుడ్ హోప్. ఓకే, సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ ఏం జరిగింది? మళ్ళీ అదే జరుగుతుంది. ఎందుకంటే నౌకలు భూభాగం నుంచి వెళ్ళవు, భూభాగం నుంచి ఎట్టబడితే అట్ట బోరాదు, తెచ్చుకున్న నౌకలు ఎక్కడ వేయాలి మళ్ళీ. సో కాబట్టి ఎవరు హెల్ప్ తీసుకున్నారంటే ఆ ఆఫ్రికా వ్యాపారవేత్త అయినటువంటి అబ్దుల్ అజీజ్ సహాయం తీసుకొని మొత్తానికి ఇక్కడి నుంచి అలా బయలుదేరాడు. బ్లూ వే, నేను ఇప్పుడు వాస్కోడ గామా వెళ్ళినటువంటి రూట్ చూపిస్తున్నాను మీకు. ఓకే, ఈ బ్లూ వే ఏదైతే ఉందో వాస్కోడ గామా వెళ్ళినటువంటి రూట్. బ్లూ వే వాస్కోడ గామా వెళ్ళినటువంటి రూట్. ఓకే, ఆఫ్రికా వ్యాపారవేత్త అయినటువంటి అబ్దుల్ అజీజ్ సహాయం తీసుకొని 1498 మే 17న, యాక్చువల్గా గూగుల్ ప్రకారం మే 20 అని ఉంది, కానీ అన్ని పుస్తకాలలో మే 17 అనే రాశారు. కాబట్టి మరి ఎవరు తప్పు రాశారో ఆ భగవంతుడికి ఎరక. అకాడమీ పుస్తకాలు మే 17 అని రాశారు కాబట్టి మనం మే 17నే ఫాలో కావాలి. అనేక మంది ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా మే 17నే రాశారు, కానీ సరి అయిన రోజు మే 20 నాడు వచ్చాడు. కానీ అకాడమీలో రాసింది మే 17. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, మే 17. దట్స్ ఇట్. మొత్తానికి 1498 మే 17న క్యాలికట్, భారతదేశంలోని కేరళ మలబారు తీరమైనటువంటి క్యాలికట్, దాన్నే భారతీయులు కళ్ళికోట అంటారు, దాన్నే మనం ప్రజెంటులో కోజికోడ్ అని అంటున్నాం. ఆ రోజున అక్కడికి చేరుకున్నాడు ఎవరు? వాస్కోడ గామా. సో మొత్తానికి ఎవరి సహాయంతో? అబ్దుల్ అజీజ్ సహాయంతో చేరుకున్నాడు. వ్యాపారవేత్త అయిన అబ్దుల్ అజీజ్ సహాయంతో డేట్ చూడండి, సహాయంతో మే 17 1498 1498న గామా క్యాలికట్కు చేరుకున్నాడు. ఇది విషయం. చాలా జాగ్రత్తగా చూడండి. పోర్చుగల్ రాజు 2వ ఇమాన్యుయల్ తన దగ్గర బంధువు నావికుడైనటువంటి వాస్కోడే గామాను పంపిస్తాడు. గామా తన నౌక అయినటువంటి షాన్ గ్యాబ్రియల్ నౌక పైన మొదట కేప్ ఆఫ్ గుడ్ హోప్కు చేరుకొని, బ్లూ లైన్ అది చేరుకొని అక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్త అయినటువంటి అబ్దుల్ అజీజ్ సహాయంతో మే 17, 1498న మొత్తానికి క్యాలికట్కు చేరుకున్నాడు. మలబారు తీరంలో ఉన్నటువంటి క్యాలికట్కు చేరుకున్నాడు. క్యాలికట్కే పేరు కళ్ళికోట, దానికే పేరు కోజికోడ్, ప్రజెంట్ పేరు కోజికోడ్. ఓకే, సో ఈ విధంగా వాస్కోడ గామా మొత్తానికి 1498 మే 17 నాడు భారతదేశానికి వచ్చాడు. చూడండి, క్యాలికట్కే ఏంటి పేరు? క్యాలికట్కే కళ్ళికోట అని పేరు, ప్రెజెంట్ కోజికోడ్. ఇది ప్రెజెంట్ నేమ్ అంటే ప్రస్తుత పేరు కోజికోడ్ అనేది. ఓకేనా? సో మొత్తానికి వాస్కోడ గామా చేరినప్పుడు, క్యాలికట్కి చేరుకున్నప్పుడు, ఆ క్యాలికట్ రాజు
అక్కడ ఉన్నటువంటి సంస్థానాధీశుడు. భారతదేశాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా అనేక మంది సంస్థానాధీశులు, ఆస్థానం అంటారు కదా, ఆ సంస్థానాధీశులు పరిపాలిస్తున్నాడు. సో కాబట్టి ప్రిన్స్లీ స్టేట్స్ అంటారు. ఆ సంస్థానాధీశుల్లో ఒకరైనటువంటి జామరిన్ ఘన స్వాగతం పలికాడు ఎవరికి? వాస్కో డ గామాకి. బాగా గుర్తుపెట్టుకోండి, జామరిన్ వెల్కమ్డ్ వాస్కో డ గామా వ్యాన్ హీ రీచ్డ్ క్యాలికట్. ఘన స్వాగతం పలికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు వాస్కో డ గామాకి. అయితే వాస్కో డ గామా క్యాలికట్కి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యం పక్కన ఉంది. ఇదే విషయం విజయనగర సామ్రాజ్యంలో కూడా మీకు చెప్పాను నేను. విజయనగర సామ్రాజ్యంలో సాళువ వంశానికి చెందిన ఇమ్మడి నరసింగరాయలు పరిపాలిస్తున్నాడు అక్కడ. ఆ తర్వాత ఢిల్లీని సికందర్ లోడి పరిపాలిస్తున్నాడు. జామరిన్ కాలికట్లో ఉన్నాడు. సో మొత్తానికి గామాను, శాన్ గ్యాబ్రియాల్ పైన వచ్చినటువంటి గామాను ఆహ్వానించింది ఎవరు? కాలికట్ సంస్థానాధీశుడైనటువంటి జామరిన్. గామాకు ఘన స్వాగతం పలికినది ఎవరు? కాలికట్ సంస్థానాధీశుడు అయిన కాలికట్ సంస్థానాధీశుడు అయినటువంటి జామరిన్. ఫస్ట్ ఇతను రాజా విక్రమేంద్రవర్మన్ అని ఫస్ట్ హిందువుగా ఉంటే తర్వాత ఈయన క్రైస్తవ మతంలోకి మారిపోయాడు. జామరిన్ వెల్కమ్ చేశాడు, అనేక బహుమానాలు ఇచ్చాడు. గామా భారతదేశానికి వచ్చినప్పుడు, గామా క్యాలికట్కు చేరుకున్నప్పుడు ఎవరెవరున్నారు అంటే, చేరుకున్నప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? విజయనగర సామ్రాజ్యాన్ని ఇమ్మడి నరసింగరాయలు పరిపాలిస్తున్నాడు. ఆ తర్వాత ఢిల్లీని ఎవరు పరిపాలిస్తున్నారు? ఢిల్లీని లోడీ వంశంలో ఉన్నటువంటి సికందర్ లోడి పరిపాలిస్తున్నాడు. ప్రతి విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. సో మొత్తానికి అనేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు ఎవరు? జామరిన్ ఇస్తే అన్నీ తీసుకోవడం యూరోప్ వాళ్ళకు మొదటి నుంచి అలవాటు. ఓకే, సో ఆ తీసుకున్న దాన్ని ఎల్లో కలర్లో మళ్ళీ గామా క్యాలికట్ నుంచి ఎలా స్టార్ట్ అయ్యాడు అంటే గోవా ప్రాంతం నుంచి స్టార్ట్ అయినటువంటి వాస్కో డ గామా ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి చేరుకొని ఎల్లో వేలో వెళ్ళిపోయాడు. అత్యంత తొందరగా వెళ్ళిపోయాడు వాస్కో డ గామా. సో ఆ విధంగా వాస్కో డ గామా మొత్తానికి అక్కడికి చేరుకున్నాడు. ఎందుకంటే ఇక్కడికి భారతదేశానికి సముద్రం ఏదైనా ఒకటి అచీవ్ చేస్తే దాన్ని తన వాళ్ళతో పంచుకోవాలని ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. అట్నే గామా తను భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నా అని చాలా గర్వంగా పోయి చెప్పుకున్నాడు రెండవ ఇమాన్యుయల్కి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జామరిన్ ఇచ్చినటువంటి బహుమానాల్ని అక్కడ అమ్ముకున్నాడు. మనం బహుమానాలను అమ్ముకుంటామని చెప్పండి, కానీ అమ్ముకున్నాడు. వాళ్ళు యూరోప్ వాళ్ళు అట్నే చేస్తారు. ఓకే, ఫుల్ కమర్షియల్ ఫెలోస్. సో కాబట్టి అమ్ముకుంటే 60 రెట్ల లాభం వచ్చింది. 60 times he got the profit. వాస్కో డ గామాకి 60 రెట్ల లాభం వచ్చింది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ వాస్కో డ గామా తిరిగి వెళ్ళి మళ్ళీ భారతదేశానికి వస్తాడు 1502లో. గామా పోర్చుగల్ చేరుకొని బహుమానాలు అమ్మి ఎంత 60 రెట్ల లాభాన్ని పొందాడు. 60 రెట్ల లాభాన్ని పొందాడు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాదు, కానీ మనం చదువుకునేటప్పుడు అన్నీ రావాలి కదా మనకి. సో తర్వాత మళ్ళీ భారతదేశానికి ఫాస్ట్గా వచ్చేసాడు. ఇప్పుడు ఇక అలవాటు అయిపోయిందిగా, అందుకోసం తెలిసిపోయింది అనమాట. సో తెలుసు కదా, సముద్రయానం చేయడానికి ఉపయోగించేది సెక్స్టెంట్. దాన్ని పెట్టుకుంటే పోవచ్చు, సముద్రంలో పోవచ్చు. సముద్రం గుర్తుపెట్టుకోండి, అది మహాసముద్రాలు అవి. అట్లాంటిక్ ఓషన్, ద గ్రేటెస్ట్ ఓషన్. సో కాబట్టి ఆ సముద్రంలో అంటే పిలకాలలో ప్రయాణం చేసినంత ఈజీ కాదు అది.
ఓకేనా, కాలువలలో ఈత కొట్టినట్టు కాదు అది. సో కాబట్టి చాలా డేంజర్, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం చేశాడు, సాహసం చేశాడు, డబ్బులు వచ్చాయి. సో మొత్తానికి 1502లో మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. గామా మళ్ళీ భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఎక్కడ, కొచ్చిలో స్థిరపడ్డాడు. అయిపోయింది, ఫ్యామిలీతో సహా మొత్తం అంతా సర్దుకొని తటబుట్ట సర్దుకొని వచ్చాడు. ఎందుకంటే ఒక్కసారి భారతదేశానికి వచ్చిన ఎవడైనా, ప్రపంచంలో ఎవడైనా ఒక్కసారి భారతదేశానికి వస్తే, ప్రాచీన భారతదేశంలో చూశాడు బాబర్ లాంటి ఎంతోమంది, ఒక్కసారి భారతదేశపు నీళ్లు తాగితే వాడు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళడు. వాస్కో డ గామా కూడా అంతే. సో మొత్తం స్థిరపడ్డాడు, ఇక్కడనే వచ్చి కొచ్చిలో పడ్డాడు. 1524లో కొచ్చిలోనే మరణించాడు. 1524లో కొచ్చిలో గామా మరణించాడు. ఇలా మొత్తానికి యూరోపియన్స్ యొక్క రాక మొదలైంది భారతదేశానికి. ఒకళ్ళు మొత్తం భారతదేశానికి రావడం మొదలుపెట్టారు. ఏం జరుగుతుంది అనేది మనం ఫ్యూచర్ లెసన్స్లో నేర్చుకుందాం. కాకపోతే ఇక్కడ ఎవరెవరు ఎప్పుడెప్పుడు వచ్చారు, ముందు వచ్చిన వాళ్ళు ఎవరు అనేది మనం చూద్దాం ఒక్కసారి. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చింది మన దగ్గరికి ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. ఓకే, పోర్చుగీస్ వాళ్ళు వస్తారు ఫస్ట్. రెండో వాళ్ళు మన దగ్గరికి వచ్చింది డచ్ వాళ్ళు. మూడో వాళ్ళు ఎవరంటే మన దగ్గరికి బ్రిటిష్ వాళ్ళు వస్తారు. ఆ తర్వాత డేన్స్ వస్తారు, డేన్స్. ఓకే, ఆ తర్వాత మన దగ్గరికి వచ్చింది ఎవరు అంటే లాస్ట్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు. పోర్చుగీస్ వాళ్ళు మన దగ్గరకు వచ్చింది 1498లో. వాళ్ళ మొదటి స్థావరం ఇదేంటి, ఇక్కడ పైన రాస్తాను. ఇది ఆగమనం అంటే రావడం, తర్వాత స్థావరం ఏర్పాటు ఎప్పుడు 1502లో స్థావరం ఏర్పాటు చేశారు. డచ్ వాళ్ళు వచ్చింది, స్థావరం ఏర్పాటు చేసింది ఒకటే సంవత్సరం. డచ్ వాళ్ళు మనకు వచ్చింది 1605లో వచ్చారు. తర్వాత స్థావరం ఏర్పాటు చేసింది 1605లోనే ఏర్పాటు చేశారు, మచిలీపట్నం. ఎక్కడ కూడా చెప్తాను, క్యాంప్స్ స్థావరం కూడా చెప్తాను, అది కూడా అయిపోతుంది. ఫస్ట్ది కొచ్చిన్. ఫస్ట్ది ఏంటిది స్థావరం, మొదటి స్థావరం కొచ్చిన్. తర్వాత స్థావరం ఏంటిది, మొదటి స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు అని ఇట్లాంటివి కూడా అడుగుతాడు. సో 1605లో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్థావరం ఏంటి అనేది చూస్తే ఎవరు, డచ్ వాళ్ళు, మచిలీపట్నం. చూసారా, మచిలీపట్నం భారతదేశానికి తూర్పు వైపున ఉంటుంది, ఇది కొచ్చిన్ పశ్చిమ వైపున ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1608. సో బ్రిటిష్ వాళ్ళు 1608, స్థావరం స్టార్ట్ చేసింది కూడా 1608లోనే. ఎక్కడ, సూరత్ బ్రిటిష్ వాళ్ళ యొక్క మొదటి కంపెనీ లేదా మొదటి స్థావరం. తర్వాత వచ్చింది మనకి డేన్స్ 1620వ సంవత్సరంలో వచ్చారు. స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే 1620లోనే స్టార్ట్ చేశారు. వీళ్ళ యొక్క మొదటి స్థావరం ట్రాంక్వీ బార్, తరంగంబాడి అని అంటారు దీన్ని. తమిళనాడులో ఉంది ట్రాంక్వీ బార్, గుర్తుపెట్టుకోవాలి, తరంగంబాడి అంటారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చింది 1668లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వచ్చింది అదే సంవత్సరం దాదాపు స్టార్ట్ చేసింది. ఒక్క పోర్చుగీస్ వాళ్ళే వచ్చిన సంవత్సరం వేరు, స్థావరం స్టార్ట్ చేసింది జస్ట్ తేడా ఉంటుంది 4 ఏళ్ళు. మిగతా వాళ్ళు వచ్చినప్పుడే గదే సంవత్సరం. 1605లో డచ్ వాళ్ళు వచ్చారు, స్థావరం మచిలీపట్నం. బ్రిటిష్ వాళ్ళు 1608లో వచ్చారు, మొదటి స్థావరం సూరత్లో 1608. డెన్స్ 1620లో వచ్చారు, 1620లో ట్రాంక్వీ బార్ మొదటి స్థావరం. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు 1668లో వచ్చారు, 68లో మొదటి స్థావరం సూరత్. వీళ్ళది కూడా మొదటి స్థావరం సూరత్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీళ్ళందరి గురించి కూడా
మనం చదవబోతున్నాం. ఎవరెవరు ఎలా ఎలా వచ్చారు, మన దగ్గర ఏమేం చేశారు అనేటువంటిది మనం క్లియర్ కట్గా ఇప్పుడు చదవబోతున్నాం. తర్వాత లెసన్లో చదువుదాం.